కీర్తన గ్రంథము 23వ అధ్యాయము మనము 1 నుంచి 6 వచనాలు మనము చదువుతూ వచ్చాము. ఈ యొక్క మొదటి వచనం మనకి ఏదాన్ని తెలియజేస్తుందంటే, దేవుడు మనకు కాపరి. రెండవ వచనంలో మనకి ఏదాన్ని తెలియజేస్తుందంటే, ఆయన మనలను పచ్చిక కలిగినటువంటి చోట్ల మనలను పరుండజేయువాడు. అంటే మేత సమృద్ధిగా ఉన్నటువంటి చోట మనలను ఉంచగలిగినటువంటి వాడు. అంతేకాకుండా శాంతికరమైన జలముల యొద్ద, మేత తిన్న తర్వాత మనకేం కావాలి? జలాలు కావాలి, తాగేదానికి జలములు కావాలి. కాబట్టి శాంతికరమైన, ఇది చాలా ఘోరమైనటువంటి విధానాన్ని మాట అది. కాబట్టి శాంతికరమైనటువంటి జలాలు అని అంటే అక్కడ కీడు లేదు, అక్కడ శత్రువు లేడు, అక్కడ హాని లేదు. ఆ జలాలు హాని లేనటువంటి జలాలు. అలాంటి జలాలను దేవుడు మనకిచ్చేవాడు. కాబట్టి అలాంటి జలాల యొద్ద మనను నడిపించే దేవుడు. తర్వాత 3వ వచనము మనం చూసినట్లయితే, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చువాడు. అప్పుడు మనం ఈ తిన్నాము, తాగాము, ఇప్పుడు సేద తీరుతాము అంటే పండుకుంటాము అని అర్థం. విశ్రాంతి తీసుకుంటాము. తిన్న తర్వాత మనకి నిద్ర వస్తుంది కదా, చక్కగా పండుకుంటాం. దీనికి కారణం ఎవరంటే, యెహోవా నా కాపరి. ఎవరండి? యెహోవా నా కాపరి. దేవుడు కాపరిగా కలిగినటువంటి ఈ యొక్క జనులకు దేవుడు చేసేటువంటి మేలులు ఏవి అని అంటే ఇవే. కాబట్టి భోజనం చేసిన తర్వాత లేదా దాహం తాగిన తర్వాత దేవుడు మనలను సేద తీర్చేటువంటి వాడు. తర్వాత ఆయన ఏం చేస్తానని అంటున్నాడంటే, ఇవన్నీ అయిపోయిన తర్వాత నీతి కలిగినటువంటి మార్గంలో ఆయన నడిపిస్తాడు. మళ్ళా ఏం చేస్తాడు? మళ్ళీ నడక ప్రారంభం అవుతుంది. మరలా నడక ప్రారంభమవుతుంది. నీతి కలిగినటువంటి మార్గంలో మనల్ని నడిపించేటువంటి వాడు ఆయన. కాబట్టి ఒకవేళ గాఢాంధకారపు లోయలు, గాఢాంధకారపు పరిస్థితులు నీ యొక్క జీవితంలో ఒకవేళ వచ్చినా నీకు ఏ అపాయము రాదు. కాబట్టి కారణం ఏమిటి అనంటే, ఆయన కాపరి. ఆయన కాపరిగా ఉన్నాడు. కాబట్టే గాఢాంధకారపు లోయలలో నువ్వు సంచరించిన నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కారణం ఏమిటంటే, ఆయన నీకు తోడై ఉన్నాడు. ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము నిన్ను ఆదరిస్తుంది. భయపడాల్సిన పని లేదు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కదా అని ఆయన దుడ్డు కర్ర నీతోడు మాట్లాడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మేము గ్రహించవలసినటువంటి సత్యం ఏమిటి అనంటే, ఆయనను మనము కాపరిగా చేసుకోవాలి. దేవుణ్ణి కాపరిగా చేసుకున్నటువంటి జనులు ధన్యులు. దావీదు దేవుణ్ణి కాపరిగా చేసుకున్నాడు. సౌలు చేతుల నుంచి ఎన్నిసార్లు రక్షించాడండి. ఫిలిష్తీయుల చేతుల నుంచి దేవుడు దావీదుని ఎన్నిసార్లు రక్షించాడండి. దేవుడు కాపరిగా కలిగినటువంటి జనులకు పట్ల దేవుడు ఆ విధంగా ఉంటాడు. భయపడాల్సిన పని లేదు. ఆయన నీ పక్షాన యుద్ధము చేయగలిగినటువంటి వాడు. ఆయన నీ పక్షాన పోరాడగలిగినటువంటి వాడు. ఆయన నిన్ను శాంతికరమైనటువంటి జలాల వద్ద నిన్ను ఉంచగలడు. గాఢాంధకారపు లోయల్లోనూ సంచరించిన ఏ అపాయం నీ వద్దకు రాదు. కారణం ఏమిటంటే, ఆయన నీకు కాపరి. కాబట్టి ఇలాంటి గొప్ప దేవుడు మన యొక్క జీవితంలో ఆశ్చర్య అద్భుత కార్యాలు చేయగలిగినటువంటి వాడు. మనం చూస్తే యోసేపు దేవుడిని కాపరిగా చేసుకున్నాడు. మొట్టమొదటిగా అబ్రహాము దేవుని నమ్మాడు.
దేవుణ్ణి కాపరిగా చేసుకున్నాడు. తన ఏకైక కుమారుడైన ఇస్సాకుని సైతం దేవునికి ఇవ్వటానికి ఇష్టపడుతూ వచ్చాడు. దేవుణ్ణి అంతగా ప్రేమిస్తూ వచ్చాడు అబ్రహాము. కాబట్టి అబ్రహాముని దేవుడు కనపరుస్తూ వచ్చాడు. ఎక్కడికి పోయినా ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నాడు. ఎక్కడికి పోయినా దేవుడు అతనితో నడుస్తూ వచ్చాడు, అతన్ని కాపాడుతూ వచ్చాడు. ఏ అపాయము రాలేదు. రాజుల చేతిలో నుంచి ఈ యొక్క మరి అబ్రహామును విడిపిస్తూ వచ్చాడు. అబ్రహాంనే కాదు, లోతును కూడా రాజు చేతుల్లో నుంచి విడిపిస్తూ వచ్చారు. తన యొక్క ఆస్తిని తీసుకొని పోయినప్పుడు అబ్రహాము ఆ రాజులతో పోరాడి గెలుస్తూ వచ్చిన సందర్భం మనం చూడవచ్చు. ఆదికాండం 18వ అధ్యాయం అట్లాగా చూడవచ్చు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి కాపరిగా ఉండాలి. కాపరిగా ఉంటే మన శత్రువులను సైతం దేవుడు మనకు మా శత్రువులను ఓడించి మనకు విజయాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు. ఆ శత్రువు ఎదుటే నీకు మంచి పదార్థాలతో భోజనం పెట్టగలిగినటువంటి వాడు ఆయన. కాబట్టి మన యొక్క జీవితంలో దేవుడు మనకు కాపరిగా ఉన్నాడా? దేవుడు మన యొక్క జీవితంలో మనకు కాపరిగా ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇలాగ దేవుణ్ణి కాపరిగా చేసుకున్నటువంటి వాళ్ళు, దేవుణ్ణి కాపుదలలో ఉన్నటువంటి వారు, షడ్రకు మెషకు అబేద్నెగో దేవుని నమ్మాడు, దేవుణ్ణి కాపరిగా చేసుకుంటూ వచ్చారు. అగ్నిలో వేయబడుతూ వచ్చారు. అగ్ని తన స్వభావాన్ని కోల్పోవడం అక్కడ మనం చూడవచ్చు. షడ్రకు మెషకు అబేద్నెగోలు ఆ యొక్క అగ్ని జ్వాలలలో ఉన్నప్పుడు అగ్ని వాళ్ళను కాల్చలేకపోయింది. కారణం యెహోవా కాపరి. తన స్వభావాన్ని విడిచిపెట్టడం అగ్ని. మనం అక్కడ చూడగలుగుతామా? అగ్నిలో చెయ్యి పెట్టి కాల్చుకోకుండా ఉన్నటువంటి వాడు ఎవరన్నా ఉంటారా అంటే ఎవరు ఉండరు. కానీ ఉన్నాడు. ఎవరు అనంటే షడ్రకు మెషకు అబేద్నెగోలు. వారి యొక్క ఎంట్రుక కూడా కాలేదండి, వారి వస్త్రాలు కాలేదండి. ఆ యొక్క మరి అగ్ని వాసన కూడా రాలేదండి, రాయబడుతూ వచ్చింది. ఎంత గొప్ప కార్యం ఎవరు చేస్తారండి? యెహోవా నా కాపరి. దావీదు తన యొక్క జీవితంలో ఇది ఎరుగుతూ వచ్చాడు. శత్రువులను సైతం వాడబడుతూ వచ్చాడు. ఈ యొక్క షడ్రకు మెషకు అబేద్నెగోలు కూడా శత్రువులను సైతం రాజును విస్మయం అందిస్తూ వచ్చారు. కాబట్టి మనకు కూడా కాపరిగా దేవుడు ఉంటే నీకు లేమి ఏముంటుందండి? దానియేలు కూడా అంతే కదా. దానియేలు రాజుకు ప్రియమైనటువంటి వ్యక్తిగా బ్రతుకుతూ వచ్చాడు. తన యొక్క శత్రువులు ఎక్కువ అయిపోతూ వచ్చారు. ప్రేమగా బ్రతకటం కూడా ఈ లోకంలో మనకి ఎలాగ ఉంటుందంటే కీడు రప్పించేదిగా ఉంటుంది. మన అధికారులు మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు అనంటే పక్కనున్నటువంటి వాడికి వ్యసనం, పక్కనున్నటువంటి వాడికి ఎట్లాగైనా సరే వాళ్ళకి నెగిటివ్గా చేయాలి, వాళ్ళు ఇతన్ని తిట్టేటట్లుగా చేయాలి అన్న పన్నాగం ఆలోచనతో ఉండేటువంటి వారిగా మనం చూస్తాం. లోకం యొక్క తీరు అది. కానీ లోకంలో ఉన్నటువంటి వానికంటే మనలో ఉన్నటువంటి వాడు గొప్పవాడు, ఆ ప్రభువు. ఆయన ఒకవేళ ఆ విధంగా చేసినా సరే దేవుడు నిన్ను రక్షించగలిగిన సమర్థుడు. ఆయన నీకు కాపరిగా ఉంటే ఆయన నిన్ను రక్షిస్తాడు. దానియేలును తీసుకెళ్లి సింహం బోన్లో వేస్తే సింహం తన యొక్క స్వభావాన్ని విడిచింది. సింహం తన యొక్క స్వభావాన్ని విడిచి తినకుండా కాముగా ఉంది. సింహం ఆకలి కలిగినటువంటి సింహం ఆహారం దొరికితే ఆగుద్ది అసలుకే? కానీ ఆగింది. ఆకలి మార్చుకోనైనా సరే, కడుపు మార్చుకోనైనా సరే ఈ యొక్క దానియేలు జోలికి వెళ్ళలేదు. దానియేలు జోలికి వెళ్ళలేదు. దానియేలు మీద సింహము తన పంజాను విసరలేదు. కారణం యెహోవా నా కాపరి.
కాబట్టి మన యొక్క జీవితంలో మనం ఎరగాలి. పాపము మన యొక్క జీవితంలో ఏలకుండా ఉండాలి అని అంటే నీకు దేవుడు కాపరి అయి ఉండాలి. నీ యొక్క జీవితంలో శత్రువుల నుంచి నీవు రక్షణ పొందాలి అని అంటే యెహోవా నీకు కాపరి అయి ఉండాలి. నీ సమస్యల నుంచి, నీకున్నటువంటి పరిస్థితులు, మరి దిక్కుతోచనటువంటి పరిస్థితులు, నిస్సహాయ నిస్పృహల నుంచి నీవు బయటకు రావాలి అని అంటే యెహోవా నీకు కాపరిగా చేసుకొని ఉండాలి. యెహోవా నా కాపరి, నాకు ఏమీ కొదువ లేదు అని మాట్లాడుతూ వచ్చిన ఆ విధానం నీకు కావాలి అని అంటే ఆ ప్రభువుని నీవు కాపరిగా చేసుకొని ఉండాలి. ఆయన నిన్ను కాస్తాడు. గాఢంద కారుపు లోయలలో నువ్వు సంచరించిన నీకేం అపాయము రాదు. కారణం యెహోవా నీకు కాపరి. ప్రేమైన దేవుని బిడ్డలారా, పేతురు యేసు ప్రభువుతో దగ్గరకు రావడానికి సముద్రంలో నడుస్తూ వస్తే కొద్ది దూరం పోయిన తర్వాత మునిగాడు. యేసు ప్రభు ఏం చేశాడో తెలుసా? ఆయన కాపరి కాబట్టే వెంటనే పేతురుకు చెయ్యి ఇచ్చి పైకి లాగాడు. వెంటనే దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే చెయ్యిని ఇచ్చి పైకి లాగిన సందర్భం మనం చూడొచ్చు. నిన్ను మునగనివాడండి, నిన్ను ఆయన మునగనివాడు. సమస్య ఏదైనా కావచ్చు, నిన్ను మునగనివాడు. ఆయన చెయ్యి ఇచ్చి పైకి లాగేవాడు. సమస్యను చూసి భయపడుతూ ఉన్నావేమో, ఆయన చెయ్యి పట్టుకో, ఆయన వైపు చూడు. ఆయన నిన్ను పైకి లాగుతాడు. ఏ విధంగా లాగుతాడో నీవే ఆశ్చర్యపోతావు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యెహోవా కాపరిగా కలిగినటువంటి జనులు ధన్యులు. ఇంకా చాలా మంది ఉన్నారండి. ఒక శతాధిపతి అయితే తన ఒక దాసుడు చనిపోతూ ఉన్నాడని చెప్పి దేవుని వద్దకు వస్తే దేవుడు అతడు చనిపోయే స్థితి నుంచి దేవుడు బ్రతికిస్తూ వచ్చినట్లుగా మనం చూడవచ్చు. దేవుడు కాపరి అండి. చావు నుంచి కూడా విడుదల చేయగలిగినటువంటి కాపరి ఆయన. చావును నీ దరిదాపులోకి రాకుండా చేయగలిగినటువంటి సమర్థుడు ఎవరు అంటే ఆయనే. ఇంకా బోలెడు ఉన్నాయండి. లాజరు కూడా చనిపోయాడు. అప్పటికే 3 దినాలు అయిపోయింది. తీస్తే ఆ యొక్క మరి సమాధి పైన ఉన్నటువంటి రాయి తీస్తే వాసన పట్టుంది. అయినా పర్వాలేదు, తీయ అన్నాడు. అప్పటికే 4 రోజులు అయిపోయిందయ్యా, ఇది 4వ రోజు అయ్యా, ఏందయ్యా నువ్వు తీయమని అంటున్నావు అని అంటే పర్వాలా తీ. 4 రోజులు గడిచిపోతే అంటే ప్రాణం పోయింది కదా, మరలా రాదని మీరు అనుకుని నా విషయమై మీరు ఎందుకు ఈ విధంగా ఆలోచన చేస్తారు? నేను పుట్టించగలను, అవసరమైతే ఆ యొక్క ప్రాణాన్ని తీసివేయగలిగినటువంటి వాడు. దేవుడు ఏం చేస్తూ వచ్చాడండి? అప్పటికే 4 దినాలు అయిపోతుందని చెప్పినటువంటి ఆ యొక్క వ్యక్తిని ఏం చేస్తూ వచ్చాడు? దేవుడు లేపి చూయించాడు. లేపి చూయించి తర్వాత 12వ అధ్యాయంలో ఏమనుందంటే భోజనానికి కూర్చున్నాడు. యేసుతో కూడా భోజనానికి కూర్చున్నటువంటి వారిలో లాజరు కూడా ఉన్నాడు. ఎంత గొప్ప కార్యం అండి. ఇప్పటికి ఆయన ఈ కార్యాలు చేసి ఆయన 2025 సంవత్సరాలు అవుతుందండి. 2025 సంవత్సరాల క్రితం ఆ సర్వేశ్వరుడైనటువంటి ఆ దేవుడే ఈ భూమి మీద ఇలాంటి కార్యాలు చేశాడని నువ్వు ఇప్పటికీ ఎరగకపోతే, ఇప్పుడు దానిని నమ్మకపోతే నీ సమస్య నుంచి నువ్వు ఎట్లాగా విడుదల పొందగలుగుతావు? నీ సమస్య నుంచి నువ్వు విడుదల పొందాలి అని అంటే దానిని నమ్మాలి. ఆయనను నువ్వు కాపరిగా చేసుకొని ఉండాలి. అప్పుడే నీ జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు నువ్వు చూడగలుగుతావు. నమ్మిన వాడు ఆయన మహిమను చూస్తాడు. నువ్వు నమ్మితే చాలు, దేవుని యొక్క మహిమను ఎలాంటిదో నీకు చూపించగలడు. నమ్మింది 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ, రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ ఏం చేసిందండి? విశ్వాసంతో యేసు ప్రభు చెంగును పట్టింది, వస్త్రపు చెంగును పట్టుకుంది. కాపరి చేయగలిగినటువంటి పనులు అవి.
కాబట్టి దావీదు ఈ విషయాలను తన యొక్క జీవితంలో చూస్తూ వచ్చినటువంటి వ్యక్తి, అనుభవపూర్వకంగా ఎరిగినటువంటి వ్యక్తి అయ్యి ఏమన్నాడో తెలుసా? యెహోవా నా కాపరి అని. చివరి వచనంలో ఏమన్నాడో తెలుసా? నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలే. ఆయన కృప కాబట్టి నేను క్షేమంగా ఉన్నా. ఆయన కృప ద్వారా నేను క్షేమంగా ఉన్నాను. తర్వాత చిరకాలము మనసు ఎలాగొచ్చిందో తెలుసా? ఎంత గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినటువంటి ఆ ప్రభువుకి కృతజ్ఞుడిగా దేవుని మందిరంలో దేవుని కొరకు బ్రతకాలన్న ఆశ, దేవుని కొరకు నడవాలి, దేవుని కార్యాలు చేయాలి అన్న ఆశ, అభిలాష దావీదు జీవితంలోనికి వచ్చేసింది. ఏమన్నాడు ఆయన? చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేస్తాను. కారణం ఏమిటి? దేవుని మందిరంలో భద్రత ఉంది, దేవుని మందిరంలో ఆనందం ఉన్నది, దేవుని మందిరంలో పరిశుద్ధత ఉన్నది, దేవుని మందిరంలో శత్రువు లేడు, దేవుని మందిరంలో నీ యొక్క కోరికలు తీర్చబడతాయి, దేవుని మందిరంలో సమాధానం ఉన్నది, దేవుని మందిరంలో శాంతి ఉన్నది. కాబట్టి దావీదు ఇలాంటివి కోరుకున్నాడు. దేవుని మందిరంలో ఎంత ఆనంద సంతోషాలు ఉంటాయండి. లోకంలో ఇవ్వనటువంటి సంతోషము, ఆనందము దేవుని మందిరంలో సమృద్ధిగా ఉన్నది. కాబట్టి దావీదు రాజయ్యుండి ఏదాన్ని కోరుకున్నాడు? చిరకాలము దేవుని యొక్క మందిరంలో నివాసము చేయాలి అని కోరుకుంటూ వచ్చాడు. ఒకవేళ నీ కోరిక ఇదే అయితే నువ్వు ధన్యుడివే. ఒకవేళ నీ జీవితం దేవునికి ఇష్టకరంగా ఉండే జీవితంగా, దేవుణ్ణి కాపరిగా నువ్వు చేసుకొని నీ జీవితాన్ని ఒకవేళ నువ్వు లీడ్ చేస్తూ ఉంటే నువ్వు ధన్యుడివే. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. యెహోవా నీకు కాపరిగా ఉన్నాడా? కాపరిగా లేకపోతే ఇప్పుడైనా ఆ ప్రభువుని కాపరిగా చేసుకోవాలి. ఆయన నీ కొరకై కల్వరి శిలువలో ప్రాణం పెట్టి ఆయన తన చేతులు చాచి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. కాపరిగా ఉన్న నిమిత్తమై ఆయన నీ హృదయమనే తలుపు వద్ద, ప్రకటన గ్రంథం 3:20 డోర్ యొద్ద తట్టుతూ ఉన్నాడు. కాపరిగా ఉన్న నిమిత్తమై ఆయన నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు, నిన్ను పిలుస్తూ ఉన్నాడు. డోర్ ఓపెన్ చేయడంతో ఆయనతో నువ్వు భోజనం చేస్తావు, గొప్ప ఆధిక్యతలోకి వస్తావు. కాపరిగా ఉన్నావా? కాపరిగా చేసుకున్నావా? ఒకవేళ చేసుకోకపోతే ప్రభువు దగ్గర సాగిలపడు, ప్రభువుని కాపరిగా చేసుకో. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఆ విధంగా ప్రభు నీకు సహాయం చేయను కాక. ప్రార్థన చేసుకుందాం.